Build your dreams, live rich, and leave rich. మన పిల్లలకొక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తాం కదండి. వాళ్ళు సంతోషంగా, విజయవంతంగా, స్థిరపడాలని కలలు కంటాం. కాని చాలా వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో వాళ్ల భవిష్యత్తు కోసం మనం వాళ్ళని సరిగ్గా సిద్ధం చేస్తున్నామా? ఈ రోజు మనం కేవలం డబ్బు గురించి కాదు, తరతరాలు నిలిచిపోయే నిజమైన సంపదని ఎలా సృష్టించాలో నేర్పించే ఒక శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 92%. ఇది కేవలం ఒక అంకి కాదు, ఇది ఒక హెచ్చరిక. ఎన్నో కుటుంబాల కథ ఇది. మొదటి తరం ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి మూడో తరానికొచ్చేసరికి దాదాపుగా మాయమైపోతుంది. ఎందుకలా? ఎందుకంటే మనం మన పిల్లలకు డబ్బును ఇస్తున్నాం, కాని దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, అంతకన్నా ముఖ్యంగా దాన్ని ఎలా సృష్టించాలో నేర్పించడం లేదు. మరి ఈ విషవలయాన్ని ఛేదించే తరాన్ని మనం ఎలా తయారు చేయగలం? ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్యాన్నే తెలుసుకోబోతున్నాం. మన పిల్లల్ని డబ్బు వెంట పరిగెత్తేలా కాకుండా విలువను సృష్టించేవారిగా ఎలా మార్చాలో చూద్దాం. మన ఈ చర్చలో 5 ముఖ్యమైన అంశాలున్నాయి. ముందుగా తరతరాలుగా వస్తున్న ఈ డబ్బు సమస్యేంటో లోతుగా చూద్దాం. ఆ తర్వాత మన ఆలోచనా విధానాన్నే మార్చేసే విలువ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మరి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇంటి ఆర్థిక వ్యవస్థ అనే ఒక ప్రాక్టికల్ సిస్టమ్ను చూద్దాం. ఆపై పిల్లలు నిజంగా ఎలా సంపాదించవచ్చో చూసి చివరగా ఈ పద్ధతి వాళ్ల జీవితాన్ని ఎలా శాశ్వతంగా మారుస్తోందో చర్చిద్దాం. మొదటి విభాగానికి స్వాగతం. ఒకప్పుడు మన పిల్లలకి ఒక పిగ్గీ బ్యాంక్ కొనిస్తే చాలు, వాళ్లకి డబ్బు గురించి నేర్పించేసినట్టే అనుకునేవాళ్లం. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో మనం పాత ల్యాండ్లైన్ ఫోన్తో నెట్టుకురాగలమా? అస్సలు కుదరదు. అలాగే ఈ డిజిటల్ ఆర్థిక ప్రపంచానికి ఆ పాత పద్ధతులు ఏమాత్రం సరిపోవు. ఇక్కడ ఒక చాలా శక్తివంతమైన మాట ఉంది. అలవెన్స్ అంటే సోషలిజం. అంటే మనం పిల్లలకు ఎలాంటి కష్టం లేకుండా ఉచితంగా డబ్బు ఇచ్చినప్పుడు వాళ్లు దానికి విలువ ఇస్తారని ఎలా అనుకుంటాం? అది వాళ్ల కష్టార్జితం కాదు కదా. అందుకే బడ్జెట్ వేసుకోవడం నేర్చుకోరు, అవసరానికి కోరికకు తేడా తెలుసుకోరు, పనికి దానికొచ్చే ప్రతిఫలానికి మధ్య ఉన్న సంబంధాన్ని వాళ్లు అస్సలు అర్థం చేసుకోలేరు. ఒక కఠోరమైన నిజమేంటంటే బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడి లాంటి అత్యంత కీలకమైన ఆర్థిక పాఠాలు మన స్కూళ్లలో నేర్పించరు. అందుకే ఈ జీవిత నైపుణ్యాలను నేర్పించే పూర్తి బాధ్యత మనదే, తల్లిదండ్రులదే. మన ఇల్లే వాళ్లకి మొదటి ఆర్థిక పాఠశాల కావాలి. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక కీలకమైన అంశం ఇది. మన పిల్లల్ని డబ్బు వెంట పరుగెత్తేలా కాకుండా విలువను సృష్టించేవారిగా మార్చడం. ఇదే అసలైన గేమ్ చేంజర్. మనం మన పిల్లలకు ఏం నేర్పించాలి? డబ్బు ఎలా సంపాదించాలి అని అడగడం కాదు, నేను సమాజానికి, నా కుటుంబానికి ఏ విలువను అందించగలను అనే ప్రశ్న అడగడం నేర్పించాలి. చూడండి, డబ్బు అనేది అంతిమ లక్ష్యం కాదు, అది కేవలం ఒక ఫలితం. మనం ఇతరుల సమస్యలను పరిష్కరించినప్పుడు, వాళ్లకుపయోగపడినప్పుడు విలువ అనేది సృష్టించబడుతుంది. ఆ విలువకు సహజంగా వచ్చే ప్రతిఫలమే డబ్బు. ఈ ఒక్క ఆలోచనా మార్పు వాళ్ల జీవిత దృక్పథాన్నే మార్చేస్తుంది. విలువ అంటే కేవలం వస్తువులు తయారు చేయటమే కాదు, దానికి 3 ముఖ్యమైన కోణాలున్నాయి. మొదటిది భౌతిక విలువ, అంటే పాడైపోయిన సైకిల్ను బాగుచేయడం లాంటిది. రెండవది భావోద్వేగ విలువ, అంటే బాధలో ఉన్న స్నేహితుడిని ఓదార్చడం, వాళ్లకు ధైర్యం చెప్పడం. ఇక మూడవది ఆధ్యాత్మిక విలువ, అంటే మనకంటే పెద్దదైన ఒక లక్ష్యం కోసం పనిచేయడం. ఉదాహరణకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం లాంటిది. ఇది ఒక సంపూర్ణ జీవితానికి బ్లూ ప్రింట్ అన్నమాట. సరే, ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కాని దీన్ని మన ఇంట్లో, మన పిల్లలతో ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసమే మనం వెంటనే అమలు చేయగల ఒక స్పష్టమైన ప్రాక్టికల్ సిస్టమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సిస్టమ్ చాలా సింపుల్, 3 ఈల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ఎక్స్పెక్టేషన్స్, అంటే అంచనాలు, తమ గదిని శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి. ఇవి కుటుంబ సభ్యుడిగా వాళ్ల బాధ్యతలు, వీటికి డబ్బులు రావు. రెండవది ఎక్స్పెన్సెస్, అంటే ఖర్చులు, వాళ్లకు కావలసిన కొన్ని బొమ్మలు, స్నేహితులతో సరదాగా గడపడం లాంటి వాటి బాధ్యత వాళ్లకే అప్పగించాలి. ఇక మూడవది ఎక్స్ట్రా పే, అంటే ఇంట్లో అదనపు పనులు లేదా గిగ్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కల్పించడం.
అప్పుడు చూడండి, పిల్లలు నాకు ఆ బొమ్మ కావాలి అని అడగడం మానేసి, ఆ బొమ్మ కొనాలంటే నేను ఏ విలువను సృష్టించాలి అని అడగడం మొదలుపెడతారు. ఇప్పుడు ఆ మూడవ ఈ అంటే ఎక్స్ట్రా పే గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. మన ఇంట్లోనే మన పిల్లలు విలువను సృష్టించడానికి ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకుందాం. ఈ గిగ్స్లో 2 రకాలున్నాయి. ఒకటి యాక్షన్ గిగ్స్, ఇవి శారీరక శ్రమకు సంబంధించినవి. కాని రెండవది బ్రెయిన్ గిగ్స్, ఇవి వాళ్ల ఆలోచనా శక్తికి పదును పెడతాయి. ఎప్పుడు గుర్తుంచుకోండి, మన పిల్లల మెదడు వారి అత్యంత విలువైన ఆస్తి. కారు కడగడం వల్ల ఆ రోజుకు డబ్బొస్తుంది నిజమే, కానీ ఒక ఫ్యామిలీ ట్రిప్ కోసం బడ్జెట్ ప్లాన్ చేయడం లాంటి పనులు వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యాలను నేర్పిస్తాయి. ఈ రోజుల్లో అంతా డిజిటల్మయం. ఆన్లైన్లో ఒక క్లిక్తో వస్తువులొచ్చేస్తాయి. డబ్బు కంటికి కనిపించదు. అలాంటప్పుడు ఒక వీడియో గేమ్లో ఏదైనా కొనడానికి ₹100 కావాలంటే ఆ ₹100 సంపాదించడానికి గ్యారేజ్ మొత్తం శుభ్రం చెయ్యాలనే నిబంధన పెట్టండి. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఆ డిజిటల్ క్లిక్ వెనుక ఎంత నిజమైన శ్రమ, నిజమైన సమయం ఉన్నాయో. ఇది వర్చువల్ ప్రపంచానికి, వాస్తవికతకు మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. చూసారా, ఈ సిస్టమ్ కేవలం వాళ్ల పాకెట్ మనీ గురించే కాదు, ఇది వాళ్ల వ్యక్తిత్వాన్ని నిర్మించడం గురించి, వాళ్ళకి జీవితాంతం తోడుండే మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం గురించి. ఇదొక అద్భుతమైన అభివృద్ధి చక్రం. పిల్లలు ఒక లక్ష్యం కోసం కష్టపడినప్పుడు అది ఆరోగ్యకరమైన పోరాటం. ఆ పోరాటంలో గెలిచినప్పుడు వారిలో సామర్థ్యం పెరుగుతుంది. ఆ సామర్థ్యం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులుగా మనకున్న ప్రేమతో వాళ్లని ప్రతి చిన్న కష్టం నుంచి కాపాడాలని చూస్తాం. కాని గుర్తుంచుకోండి, అలా చేయడం ద్వారా వాళ్ల ఎదుగుదలని మనమే దొంగిలిస్తున్నాం. కష్టాలే వాళ్ల వ్యక్తిత్వాన్ని చెక్కే ఉలి. ఆ పోరాటాన్ని మనం వాళ్ళని చెయ్యనివ్వాలి. మన పెంపకం వల్ల 4 రకాల ఫలితాలు రావచ్చు. మనం వాళ్లకి అన్నీ అందిస్తూ ఏ సామర్థ్యం నేర్పించకపోతే వాళ్లు అర్హత ఉన్న పిల్లలుగా లేదా బాధితులుగా తయారవుతారు. కాని వాళ్లకు సవాళ్లనిచ్చి వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచినప్పుడు వాళ్లు ఆత్మవిశ్వాసంతో నిండిన విలువ సృష్టికర్తలుగా ఎదుగుతారు. మనందరి లక్ష్యం అదే కదా. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం, డబ్బు ఎప్పుడూ విలువను అనుసరిస్తుంది. మరియు ఆ విలువ అనేది మనం ప్రతిరోజూ చేతనంగా సృష్టించడానికి ఎంచుకునేది. ఈ ఒక్క పాఠం మన పిల్లల మెదడులో నాటగలిగితే వాళ్లు జీవితంలో ఎప్పటికీ వెనుదిరిగి చూడరు. మనం మన పిల్లలకు డబ్బును వారసత్వంగా ఇవ్వాలి అని అనుకుంటాం. కానీ విలువను సృష్టించగల ఈ శక్తివంతమైన ఆలోచనా విధానాన్ని ఇవ్వడమే మనం వాళ్లకిచ్చే అస్సలైన వారసత్వం. ఇది వాళ్లు జీవితంలో ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళని నిలబడుతుంది. గుర్తుంచుకోండి, ధనవంతులుగా జీవించండి మరియు ధనవంతులుగా వదిలి వెళ్ళండి.